బిడ్డ. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా నిందలు మీద పడతాయి, అనుకోని ఆపదలొస్తాయి. అన్నింటినీ తట్టుకోవాలి బిడ్డ. గదే జీవితం. అది కాదమ్మా, అత్తయ్యని కన్న తల్లిలా చూసుకున్నాను. ఆవిడే నన్ను అనుమానించింది. ఈరోజు స్నేహ నాకు కాపురానికి వెళ్ళడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడింది. అయిన వాళ్ళే ఇలా బాధ పెడుతుంటే ఎలా తట్టుకోగలనమ్మా? మంచి వాళ్ళనెప్పుడు దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడని వాటిని తట్టుకుని నిలబడాలి. ఈరోజు నిన్ను తిట్టిన వాళ్ళే రేపు పొగుడుతారు. అందుకు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఈ కష్టాలన్నిటినీ తట్టుకొని నిలబడడం. బిడ్డ, నీ భర్త అనుమానించిండు అంటే దానికి కారణం అతనికి నీ మీదున్న ప్రేమే. గా ప్రేమే అనుమానంగా మారింది. నువ్వుగా అనుమానాన్ని తీసేయగలిగితే అతనిలోని అసలు ప్రేమ బయటికొస్తుంది. ధైర్యం ఉండు బిడ్డ. అమ్మవారు నీకెప్పుడు తోడుంటది. కావేరి, కాక అంటే అమ్మ నాని వాళ్ళు మనం ఇలా దగ్గరవ్వాలని ఆశపడుతున్నారు. కానీ మన జీవితంలో నిజమైన సంతోషం ఇది కాదు అని ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచించావు చూడు, అది గొప్ప. నువ్వు నా ముందుండగా ఏ కష్టమైనా నన్నేం చేస్తుంది కావేరి?